హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఆ హ్యాపీకి కారణం ఏంటో కూడా మీకు తెలుసు కదా, అదేనండి అమ్మ వాళ్ళు వచ్చారు కదా. లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, మీరు కనుక ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో విషయానికి వస్తే ఇది కూడా మీకు తెలిసే ఉంటుందిలేండి, ఎలాగో థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా. సో మా బాబు బర్త్డేకి అయితే ప్రిపరేషన్స్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ వాడికైతే ఇది సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే అసలు ఏం జరుపుకోలేదు, నార్మల్గా వాళ్ళ డాడీ కూడా లేకపోవడంతో ఇంట్లో మా పేరెంట్స్ మధ్యనే చిన్నగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకుంటూ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ ఇవి అనమాట. సో చెప్పాను కదా జంగిల్ ఏరియాలో ఉంటానని, సో వంట చేసిన దగ్గర అయితే అది వస్తుంటాయి. అండ్ నాన్న అయితే ఇక్కడికి పూజ ఇంకా స్టార్ట్ చేసేసారు. చేసిన తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, శివ మందిర్కి. అండ్ మా అమ్మ అక్కడ పాపకి తినిపిస్తుంది, నేనైతే బాబుకి రెడీ చేసి ఇంకా నాన్న నేను బాబు వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయాం. యాక్చువల్గా వాళ్ళ డాడీ నేను బాబు కలిసి వెళ్ళాలనుకున్నాం, బట్ తెలిసిందే కదా ఆర్మీ వాళ్ళకి ఇల్లు అయితే ఇస్తారు కానీ మనకి ఎప్పుడో కావాలంటే అప్పుడు లీవ్ మాత్రం ఇవ్వరు. సో వాళ్ళకి తగ్గట్టే మనమైతే ఉండాలి. పిల్లలు చూస్తుండగానే ఎంత పెద్దవాళ్ళు అయిపోతారు కదా. అప్పుడే మా వాడికి 2 సంవత్సరాలు అంటే నాకే కొంచెం ఫీలింగ్గా ఉంది, కొంచెం హ్యాపీగా కూడా ఉంది. అమ్మయ్య కొంచెం పెద్ద అవుతున్నాడు, నాకు కొంచెం శ్రమ తగ్గుతుంది, హెల్పింగ్ కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇంకా మేమైతే శివ మందిర్కి అయితే వచ్చాం. నా ఫేవరెట్ గాడ్ ఇక్కడికి వచ్చాక నేను హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటంటే, నాకు బాగా లైక్ అయిన మూమెంట్ కూడా ఇదే. ఇంటికి ఎదురుగానే ఉందన్నమాట శివ మందిర్, ఎంత దూరంలో కూడా లేదు. నాకు ఒక పాజిటివ్నెస్ వచ్చిందనమాట. అంటే శివయ్య నా వెనకే ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా నా చుట్టుపక్కల ఉంటారు అనే ఫీలింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అంతే కదా, ఇప్పుడు మనకి ఫేవరెట్ గాడ్ ఏది ఉంటుందో అది మనకు ఆపోజిట్లో కానీ లేదా మన సరౌండింగ్స్లో కానీ ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. సో ఇలా అయితే పూజ కంప్లీట్ అయిపోయి ఇంకా ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఇంకా కేక్ అయితే మా ఎదురింటి అమ్మాయి చేస్తుంది కదా మారి, తనకైతే ఇచ్చాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటబుల్స్ కూడా కట్ చేసాం. ఇంక ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ అందరు కట్ చేసింది వెజిటబుల్స్ కట్ చేశారు కదా, ఆ వీడియో అయితే ఇదైపోయింది. అండ్ మేమైతే ఫస్ట్ బర్త్డే ఎలానో గ్రాండ్గా జరగలేదు కదా, సో సెకండ్ బర్త్డేకైనా కొంచెం ఇక్కడ ఈ మధ్య కాలంలో ఇప్పుడు క్వార్టర్స్లో అంట నైట్ టైం అనమాట డిన్నర్ పార్టీలా పెడుతున్నారు. సో మేము కూడా అలానే పెట్టాలని అయితే ఫిక్స్ అయిపోయాం, పెట్టాం కూడా. అది కూడా చాలా సక్సెస్ అయ్యింది, ఏ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా పీస్ఫుల్గా అందరికీ ఫుడ్ కూడా బాగా సూట్ అయిపోయింది అనమాట. అంటే బాగా కుదిరింది. ఓన్లీ చికెన్ బిర్యానీ అండ్ రైతా అండ్ వెజ్ బిర్యానీ అనమాట, ఈ 3 ఐటమ్స్ అయితే పెట్టాం. అండ్ ఇక్కడ డెకరేషన్స్ వచ్చేసి నేను ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఇంకా ఈవినింగే స్టార్ట్ చేసాం. మార్నింగ్ టైంలో చేస్తే పిల్లలు ఉంచారు, మా పిల్లలే ఉంచారు ఇంకా అని చెప్పి బాబుకి పడుకోబెట్టేసి మేమైతే డెకరేషన్ స్పీడ్గా స్టార్ట్ చేసాం. అండ్ మాకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే కర్టన్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ కవర్స్కి అనమాట బాగా సెట్ అయిపోయింది, కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది కదా. సో మీకు బర్త్డే డెకరేషన్ నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ బిర్యానీ దమ్కి పెట్టిన బిర్యానీ అయితే ఓపెన్ చేసి ఇంకొంచెం దేవుడికి తీసేసి టేస్ట్ గట్రా చూసాం, ఎందుకంటే సాల్ట్ గట్రా ఏం సరిపోయిందో లేదా. బట్ అసలు ఏమీ ఇది లేదు, అంత సూపర్గా కుదిరింది. అండ్ ఆ వంట ఉండిన అన్నయ్య కూడా థ్యాంక్స్ అయితే చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఎవరు బయట కుక్స్ రారు, ఆంధ్ర కాదు. ఇక్కడ బయట వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళకి బిర్యానీలు అవంటే అంత రాదు, బట్ ఇక్కడ ఉన్న అన్నయ్యే చేస్తామని చెప్పేసి ఇంకా చేసి ఒక 30 minutesలో అంతా కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు అనమాట. తనకి బిజీగా ఉన్నా కూడా ఒక్క మాటతో వస్తా అని చెప్పి వచ్చి చేసి వెళ్ళిపోయారు. అండ్ మా పాప అయితే ఎంత బాగా రెడీ అయిందో చూడండి. వాడు సింపుల్గా రెడీ అయ్యాడు, అబ్బాయి అని ఆడికే ఉంటుంది, అమ్మాయి అంటే కొంచెం గ్రాండ్ తయారు చేయొచ్చు కదా. సో అందరు తనదే బర్త్డే అనేసి చాలామంది అడిగారు కూడా నాకైతే. అండ్ అలాగే మేము కూడా అందరం రెడీ అయిపోయాం అనమాట. ఇక్కడ ఎవరు ఏ టైంకి వస్తారో తెలియదు కదా, ముందే మేము రెడీ అయిపోయి ఉంటే ఇంకా ప్రిపేర్డ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము రెడీ అయిపోయాం. ఇంక ఇక్కడ రితు ఫ్రెండ్స్ అయితే వచ్చారు, పైనింటి అమ్మాయి కింద ఎదురింటి అమ్మాయి, ఇలా వచ్చి పిల్లలందరూ ఇంకా అల్లరి చేసేసారు వాళ్ళ డ్యాన్సులు కానీ ఇవి కానీ వేసుకొని.
యాక్చువల్గా బర్త్డేస్ అంటే మనది కాదు హడావిడి, పిల్లలే ఉంటే ఆ వైబ్ ఇంకా వేరే ఉంటుంది. ఇంక ఇక్కడైతే వాళ్ళ డ్రెస్సులు ఫ్యాషన్ షోలా చేసి ఇంకా డాన్సెస్ అయితే వేస్తుంది ఇంట్లో సాంగ్స్ పెట్టి. ఇంకా మా హనీగాడు కూడా ఫుల్ ఎంజాయ్ అనమాట. సాంగ్స్ పెట్టుకొని వాడమట్టుగా వాడే డాన్సెస్ వేసుకున్నాడు. ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీడియో క్లిప్స్ కూడా ఎక్కువ తీయలేదు అన్నయ్య ఇంకా దూరంగా ఉండి, అందుకే కొంచెం అప్లోడ్ చేశాను. అండ్ కేక్ కటింగ్ అంతా బాగా అయిపోయింది. ఇల్లు మొత్తం ఫుల్ జనాలు అనమాట. అండ్ తినంటే సంగీతక్క పైన ఇంటి అమ్మాయి అనమాట. అండ్ ఇలా మా బ్లాక్లో ఉన్న వాళ్ళు ఇలా మొత్తం అందరూ ఇచ్చారు. ఇలా అందరితో అయితే కొన్ని క్లిప్స్ తీసుకున్నాము, ఫొటోస్ అనేవి. అండ్ అలానే కేక్ కూడా ఇంకా లాస్ట్లో ఫుడ్ కింద తిన్న తర్వాత అయితే కేక్ అనేది పంచేసాము. అండ్ కేక్ కటింగ్ అయిన వెంటనే అందరు కిందకి వెళ్ళిపోయారు భోజనాలకి కదా, అలా అని కిందకి తర్వాత ఇచ్చేసాం. ఇంకా ఇదైతే లాస్ట్లో మేమంతా అయిపోయి ఫినిష్ అయిన తర్వాత మేముగా తీసుకున్నాం అనమాట. కటింగ్ చేసిన కేక్ అంతా పెట్టేసి మరి మేము ఫొటోస్ అనేది తీసుకున్నాం. అండ్ ఇవైతే చెప్పాను కదా క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు అనమాట, దీదీస్ వాళ్ళు అందరు వచ్చి గిఫ్ట్స్ అనమాట ఇచ్చారు. చాలా వరకు వీడియో తీయలేదు, అందుకే ఉన్న దాంట్లో ఫొటోస్ అయితే పెట్టాను. సో ఇది ఇక్కడైతే చూడండి ఇంతమంది జనం వచ్చారో, నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా బాబుది ఫస్ట్ బర్త్డే అంత బాగా అవ్వలేదు, నాకు ఇప్పుడు వరకు కూడా గిల్ట్ ఫీల్ అనేది ఉండేది. సో ఈ బర్త్డేతో అనమాట అది కూడా పోయింది, ఇద్దరికి ఈక్వల్గా అయినట్టు అనిపించింది. లాస్ట్గా ఒక్క మాట, మేము చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే చాలామంది మిస్ అవుతుంటారు చూశాను, బట్ నాకైతే నా వరకు మేము చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.